హాయ్ పిల్లలు, ఈరోజు మనం మొదటి తరగతి 10వ పాఠం చూడబోతున్నాం. పాఠం పేరేంటంటే మొత్తం 20కి మించిన కూడికలు. సో కింది లెక్కలను చూడండి. 7 + 5 ఎంత? 12. ఎలా అయింది చూడండి. 1 2 3 4 5 6 7 ఉన్నాయి కదా. ఇందులో నుంచి 3 తీసుకోండి. ఇది 10. ఓకే, 10ని ఒక కట్టుగా కట్టండి. మిగిలిన 2 ఓకే, 12 అయింది కదా. అలానే ఇక్కడ చూడండి, ఒక కట్టు 10 ఉంది, ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. సో కట్ట దిగిపోతుంది. ఈ 5 + 4 ఎంత? 9, అంటే 19. 10 + 9 19. అలాగే ఇక్కడ 8 + 6 ఉంటే ఇదిగోండి 8. ఇందులో 6లో 2 తీసేయండి. ఇది ఒక కట్ట 10, మిగతాది ఎంత? 4, అంటే ఎంత అయింది? 14. అలాగే 12 + 5 ఎలాగా? 10 + 2 కదా. ఇక్కడ 5, అంటే 10ని అలాగే వదిలేసి 5ని 2 కలుపుదాం. ఎంత ఎంత వచ్చింది? 17, అంటే ఇదంతా 17. రాద్దాం మరి 17 అని. పద్నాలుగు భారీ సైజులో ఉందా? కాస్త తగ్గిద్దాం అయితే. సరిపోతుందా? ఇప్పుడు ఓకేనా? ఇంకోండి ఇది 14, అలాగే ఇదంతా 17. ఓకే, ఇది చూడండి ఎంత అయిందో? 9 8. ఇప్పుడు మనమే గీసుకోవాలి. ఇది 9 కదా, 1ని తెచ్చుకోండి. ఇక్కడికి వెళ్ళి ఇలా రండి, ఇందులో నుంచి 1 తెచ్చేసుకోండి. ఇది ఒక కట్ అయింది కదా. ఇవి మిగతావి ఎన్ని ఉంటాయి? 7 ఉంటాయి, అంటే ఎంత అయింది? 17. 10 + 7 17. సరేనా? ఇది 10 + 3 13, ఇవి 6. 3 6 కలిపితే ఎంత? 6 7 8 9, అంటే 10 వేరేగా ఉంది, 9 వేరేగా ఉంది. 10 + 9 19. సరేనా పిల్లలు? కిందికి కూడిక చూడండి, అలాగే మిగతా కూడికలు మీరు చేయండి. 6 + 7 ఎంత అయింది? 6 + 7 ఎంత అయిందంటే ఇందులో 4 తీసేసుకున్నారు. 4 తీసేసుకుంటే మిగిలేదు 3 కదా, అంటే 10 ఒక కట్ట, ఇది 3 వేరు. 10 + 3 13. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ 7 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి. సో ఇక్కడ 3 ఇచ్చేద్దాం, 10 అవుతాయి. మిగిలినవన్నీ 2. సో 10 2 ఎంత? 12. ఓకే, అలా రాయకూడదు కదా, మరి ఎలా రాయాలి? ఇలా లాగాలి. ఫస్ట్ 10 + 2 12 అని రాయాలి. సరేనా పిల్లలు? ఇవన్నీ ఉన్నాయి చూడండి. 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4, 1 2 3 4, అంటే 8 ఉన్నాయి. సో 8 అని రాస్తారు. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. 1 2 3 6 ఉన్నాయి. 6ని ఏమని రాస్తారు? 6 అని రాస్తారు. 6. సో ఇందులో నుంచి 2 ఇచ్చేయండి, ఇది 10 అవుతుంది. మిగిలినవన్నీ 4. 1 2 3 4 కదా. సో ఎంత అయింది? 14 అయింది. అంటే మనం 8ని 6ని కలిపితే ఎంత అయింది? 14 అయ్యింది. దాన్ని మనం కింది బ్రాకెట్లో రాద్దాం 14 అని. ఇక్కడ ఎన్ని కార్లు ఉన్నాయి? 9 ఉన్నాయా? 4 3 7 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఇప్పుడు మనం ఇందులో 3 ఇచ్చేద్దాం. ఇక్కడికి ఒక 10 అవుతాయి. మిగిలినంత 1. ఇది 10, ఇది 1. 10 1 కలిపితే ఎంత? 11. అంటే 7 + 4 ఎంత అయింది? 11 అయింది అన్నమాట. అది ఇక్కడ రాయాలి. సరేనా పిల్లలు? ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి కోడి పెట్టలు. కోడి పుంజు ఇది. 1 2 3 4, 4 3 7 ఉన్నాయి. 7. ఇవన్నీ ఉన్నాయి. 4 4 8 ఉన్నాయి. 8. ఇప్పుడు ఇదిగోండి ఈ 10 1 మనమే గీసుకోవాలా? గీతలు కూడా గీరా? సరే గీసుకుందాం, ఏం చేస్తాం. ఓకే, 1 2 3 4, 1 2 3 4 5, 10 అయ్యాయి కదా.
మిగిలినవి ఎన్ని? ఇందులో నుంచి 3 ఇచ్చాం, ఎన్ని మిగులుతాయి? 5 మిగులుతాయి. 1 2 3 4 5 అంటే 7 + 8 ఎంత అయింది? 15 అయింది. ఒక 10 ఒక 5 ఎంత? 15. చూసారా పిల్లలు ఎంత సులువుగా ఉన్నాయో? కట్టలు పుల్లలు ఉపయోగించి కింది కూడికలు చేయండి. సో ఇది మీరు చెయ్యాలి. మీకు ఆన్సర్స్ కావాలంటే ఇక్కడ చూడండి. ఇది 18. ముందు మీరు చెయ్యండి, తర్వాత ఇక్కడ చూడండి మీకు రాకపోతే. ఇది 15. ఓకే, 9 + 6 కదా, 1 ఇచ్చేయండి, 10 15 అవుతుంది. ఇది 18. ఇది సులువు. ఇది కూడా 18. 4 + 4 8, 10 ఆల్రెడీ ఉంది కాబట్టి 18 అయింది, అంటే 18. ఇది 3 + 2 5 కదా, అంటే 15. ఇదంతా మరి 17. ఇవన్నీ సులువుగా ఉన్నాయి కదా. ఇది 2 ఇచ్చేయండి, 3 మిగులుతుంది కదా, అంటే 13. ఇక్కడ 16. 2 + 4 అంతే, 6 అయింది. 10 ఆల్రెడీ ఉంది. ఇక్కడ 1 ఇస్తే ఎంత మిగులుతుంది? 6 మిగులుతుంది, అంటే 16. ఇది 19. సరేనా పిల్లలు? ఇదెంత మరి? 17. ఇక్కడ ఇందులో నుంచి 5 ఇచ్చేసాం అనుకోండి, 10. మిగిలినంత 2 అంటే 12. 14 + 3 17. 10 + 5 15. ఇది సులువు కదా. ఇది 18. 5 + 3 8, 10 ఆల్రెడీ ఉంది. ఇక్కడ 3 ఇచ్చేయండి, 3 మిగులుతుంది, అంటే 13. ఇది ఇక్కడ 2 ఇచ్చేయండి, 4 మిగులుతుంది కదా, అంటే 14. ఓకే, మిగిలిన దాన్ని 1 స్థానం రాయాలి, 10ని మామూలుగా రాయాలి. ఇది సులువు కదా. 8 + 1 9, అంటే 19. అంతేనా పిల్లలు? అంతే మరి. ఇక్కడ 6 ఇవ్వండి, 3 మిగులుతుంది, అంటే 13. ఇది 1 ఇచ్చేస్తే 4 మిగులుతుంది కదా, అంటే 14. ఇక్కడ 17. 17 అంటే 17. ఇది 19 19. ఇది 2 ఇవ్వండి, 5 మిగులుతుంది, అంటే 15 కదా, అంటే 15. చూసారా ఎంత సులువుగా ఉందో? సరే, కూడికలు చేయండి. జవాబు సంఖ్యల గల్లలో రంగు వేయండి. అంటే ఇక్కడ 9 అయింది కదా, 9కి ఒక రంగు వేసారు చూసారా? ఒక్కదానికి ఒక రంగు వేయండి. ఇప్పుడు 2 + 2 చెప్పండి ఎంత? కరెక్ట్, 4. 4 ఎక్కడుంది చూడండి, దీనికి రంగు వేయండి. ఓకే. నో. ఇది 3 + 4 7 కదా, 17 అయింది కదా. 17 దగ్గర రంగు వేయండి. 17 ఎక్కడుంది? ఇక్కడ. నో. తర్వాత 12 + 3 15, అంటే తలభాగం. ఆ తర్వాత 14 + 2 అంటే 16, అంటే 16. 16 ఏ భాగం? ఇదిగోండి, ఈ కాలు. 18 0 కలపాలంట. ఎంత అవుద్ది మరి? ఏ సంఖ్య 0 కలిపినా అదే సంఖ్య వస్తుంది. 18 ఇక్కడ ఉంది, ఇక్కడ వేయండి రంగు. 5కి 5 కలిపితే 10. 10కి 1 కలిపితే 11, అంటే 11. 8కి 6 కలపాలి. ఎలా కలపాలి? 2 ఇచ్చేయండి ఫస్ట్. ఎంత మిగులుతుంది? 4 మిగులుతుంది. ఇది 10 అవుతుంది, అది 4, అంటే ఎంత? 14. ఓకే, అంటే 14. 6 కలపాలంటే 4 ఇచ్చేయండి ఫస్ట్. ఇక్కడ 2 మిగులుతుంది. 6 4 కలిపితే 10, అంటే 12. 12 అంటే 12. దీనికి రంగు వేయండి. ప్రతిదానికి ఒకే రంగు వేయద్దు, రంగులు మార్చి వేయండి. మీ దగ్గర 2 రంగులు ఉంటే అన్నీ. ప్రతి వరుసలో కూడికలు చేయండి. ఒకదాని జవాబు వేరుగా ఉంది, దానికి
టిక్ పెట్టండి. అంటే వేరేగా ఉన్నదాన్ని టిక్ పెట్టాలి. ఇది చూడండి 15 ఉన్నాయి, ఇది 15, ఇది 15, ఇది మాత్రం 13 ఉన్నాయి. దీన్ని టిక్ పెట్టాలి. అందుకే ఇది 9, ఇది 11, ఇది 11, ఇది 11. అంతే కదా, అంటే 9 టిక్ పెట్టాలన్నమాట. ఓకే, 17, 13, 17, 17, 13 టిక్ పెట్టాలి. ఇప్పుడు 14, 14, 14, ఇదంతా మరి 19. చూసారా పిల్లలు ఎంత సులువుగా ఉన్నాయో? ఈ లెసన్ పూర్తయింది. తదుపరి మనం 11వ పాఠంలో మళ్ళీ కలుద్దాం. చూడండి ఈ ప్రకృతి ఎంత ఆహ్లాదకరంగా ఉన్నదో. మీరు కూడా చెట్లను నాటండి. ఈ బృహత్కార్యంలో మీరు కూడా మీ వంతు కృషి చేయండి. మన భవిష్యత్ తరాల వారికి మంచి జీవితాన్ని ప్రసాదించడంలో తోడ్పడండి. రండి, కలిసికట్టుగా ఉద్యమిద్దాం.